హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఖతర్నాక్ కవిత. ప్రస్తుతం నేను ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఓయూ అనేది కీలక పాత్ర పోషించింది. మరి ఇక్కడ విద్యార్థులు కూడా ఆ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసి వాళ్ళు ఫైనల్గా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించారు. మరి ఒకప్పుడు తెలంగాణ రాకముందు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణ వచ్చాక ఇప్పుడు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి, ఇంకా వాళ్ళు అనుకున్నవన్నీ జరిగాయా లేదా, అలాగే ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, వాటి గురించి కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటి అని ఇక్కడ ఎంతోమంది పోరాట వీరులు, నాలెడ్జ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మాటల ద్వారా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. నా పేరు వికాస్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, వికాస్ గారు చెప్పండి, మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మేము గత సంవత్సరం ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు సెకండ్ ఇయర్, 2 years నుంచి ఉంటున్నాం. సో ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది ఉద్యమకారులు ఇక్కడ పోరాటం చేసి ఎంతో గాయాలు పడి చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రం రావడానికి. సో మరి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మరి తెలంగాణ రాష్ట్రం మనం కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, వచ్చాక ఎలా ఉంది? అంటే ముందు బాగుందా, వచ్చాక బాగుందా, ఏంటి అని మీ అభిప్రాయం చెప్పండి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేకపోతుండే. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే జరిగిన సకల జన సమ్మె జరిగినాయి కానీ, మిలియన్ మార్చ్ జరిగిన ఉస్మానియా వేదిక నుంచి ఎంతోమంది విద్యార్థులు జేఏసీగా ఫామ్ అయ్యి అక్కడ వెళ్ళి పోరాటం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. మనం చూసుకున్నట్లయితే ఎన్సీసీ గేట్ కావచ్చు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న మా అన్నల అక్కల్ని కేసీఆర్ కాదని, వాళ్ళ కళలు కాదని ఈరోజు 10 సంవత్సరాలు కాలయాపన చేసి విద్యార్థులు కానీ నిరుద్యోగులకు కానీ తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే గది 10 సంవత్సరాలుగా పేపర్ లీకేజీలు కానివ్వండి, మెగా డిఎస్సీ చేస్తా అని ఇవ్వలేదు. చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో ఒక 50 సంవత్సరాలను తెలంగాణ వెనక్కి నెట్టివేయడం జరిగింది. ఏదైతే మరి ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3న ఏర్పడిందో ఆ రోజు నుంచి ఇప్పటికీ 120 రోజులు అవుతా ఉన్నది. చూసుకున్నట్లయితే చాలా పాటు మెరుగ్గా పనిచేస్తూ ఉన్నది. కేసీఆర్ ఏదైతే తప్పిదాలు చేసిండో, ఏదైతే 7 లక్షల కోట్ల అప్పు చేసిండో, ఆ అప్పుని ఒక చేతితో బూడ్చుకుంటూ ఇంకో వైపు అభివృద్ధి పదాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములను వాళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమాన్ని వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. ఓకే, మరి ఇంకొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎలక్షన్లో ఏ పార్టీ రావాలి? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. దాదాపు 370 సీట్లు పైన వస్తాయని చాలా సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి పేదల కష్టాలు తెలుసుకున్నారు, వాళ్ళ కన్నీళ్ళు తెలుసుకున్నారు, విద్యార్థుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళ కష్టాలను వినిపించిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మనం చూసుకున్నట్లయితే భారత్ జోడో యాత్రలో విద్యార్థులు జరిగినటువంటి గత ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల నియామకాలు జరుపుతా అని చెప్పిందో, ఇంతవరకు 5 సంవత్సరాలు అవుతుంది, 10 కోట్ల నియామకాలు జరపాల్సి ఉండగా ఒక్కటి కూడా చేయలేదు. ప్రశ్నించి ఏకైక గొంతుగా రాహుల్ గాంధీ గారు. మరి వారు ప్రధానమంత్రి అయితేనే మన విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, సంపన్న వర్గాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఫైనల్గా మీ ఓటు ఎవరికి అంటున్నారు? మేమైతే మా ఓటు ఒక్కళ్ళదే కాదండి, విద్యార్థి నిరుద్యోగులుగా సంపన్న వర్గాలు, కర్షకులు, కార్మికులు, బహుజనులు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేవలం కాలయాపన చేసి ఏదైతే బడుగు బలహీన వర్గాల్ని పట్టి పీడిస్తుంది కానీ, ఏదైతే అంబానీ అదానీల ఆస్తులు పెంచుతుంది, జిఎస్టీ అని ఒకటి తీసుకొని వచ్చి ఏదైతే పేద మద్దతు తరగతి కుటుంబాలకు అన్యాయం చేసి ఆ సొమ్మునంతా తీసుకుపోయి ఏదైతే మన అంబానీకి కానీ అదానికి కానీ పంచిపెడతా ఉన్నారు. ఇదంతా దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి వాళ్ళు అధికారాన్ని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన పోయాక రేవంత్ రెడ్డి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఆయన వచ్చి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ఆయన పాలన ఎలా ఉంది? ఏదైతే మనం గత 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఏ అంశాల కోసం అయితే తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఏదైతే నిధులు, నీళ్లు, నియామకాల కోసం పక్కన పెట్టి కబ్జాలు, కాళేశ్వరం లీకేజ్, పేపర్ లీకేజీల కోసం
కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నించింది. ఏదైతే 4 నెలలుగా బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు గ్రామాన తిరిగి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రజావాణి ఉంది. మన అలాగే 6 గ్యారంటీ స్కీములను వాళ్ళు అమలుపరిచి తెలంగాణలో ఏదైతే రోల్ మోడల్గా దేశంలోనే రోల్ మోడల్గా తీర్చి అభివృద్ధి చెందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను స్వయంగా చూశాను. నేను దాదాపు 11 బట్టి విక్రమార్క గారిని సెక్రటేరియట్లో కలిసి మా సమస్యలు విద్యార్థి నిరుద్యోగులు ఉస్మానియా సమస్యలు మేము ఆ రోజు నైట్ 11 అవుతున్నా కానీ సెక్రటేరియట్లో ఉండి వాళ్ళు ఒక చిత్తశుద్ధితో తెలంగాణని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఏదైతే తెలంగాణను భ్రష్టుపరిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే జరిగిన అన్యాయాన్ని మనం ఏదైతే జరుగుతుందో విద్యార్థి నిరుద్యోగులకు ఏదైతే అన్యాయం జరిగిందో అది తీర్చి ఈ సంపన్న వర్గాలకి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు అనుకున్నట్టు మీరు అనుకున్న పార్టీ బాగా డెవలప్ చేసే పార్టీ వాళ్ళు వస్తే ముందుగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి? మీకు అభివృద్ధి పరంగా కానీ వాళ్ళు చేయాల్సిన పనులు స్టార్ట్ చేయాల్సినవి ఏం చేయాలి వాళ్ళు? ఆల్రెడీ ఏదైతే 4 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మేము ఏదైతే అంశాలు కావాలని బీఆర్ఎస్ నియంత ప్రభుత్వానికి పోరాడి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎంతో పోరాటం చేసినాం. పేపర్ లీకేజ్లప్పుడు కానివ్వండి, పోస్ట్ పోన్లప్పుడు కానివ్వండి, వివిధ సమయాల్లో వాళ్ళని పోరాడి వాళ్ళని గద్దదించినాం. ఆ అంశాలు వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈరోజు మా కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్న చిత్తశుద్ధితో ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలే కాకుండా విద్యార్థుల కోసం నియామకాలు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కానివ్వండి, మనం చూసుకున్నట్లయితే ఒక 2 నెలల్లో హోంగార్డు నోటిఫికేషన్ కానివ్వండి, మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల పోస్టులు ఈ రోజుకి 4 నెలల్లో దాదాపు 30,000 నియామకాలు జరిపిన చరిత్ర కేవలం ప్రజాప్రభుత్వాన్ని నిరుద్యోగుల ప్రభుత్వానికి ఉందని మేము కోరుకుంటా ఉన్నాం. మేము విద్యార్థులు నిరుద్యోగులకు ఏదైతే ఏ అంశాల కోసం అయితే పోరాడామో, ఏదైతే మా అన్నలు అక్కలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారో ఈరోజు ఆ అంశాలన్నీ ఈరోజు నెరవేరుతూ ఉన్నాయి. మేము సంతోషిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు మాకు మంచి పనులు జరుగుతూ ఉన్నాయో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇలానే కేవలం ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు. నేను చెప్తున్నా కదా, ఇంకా నాకు తెలిసి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వాన్ని మత కల్లోలాలు కుల కల్లోలాలు సృష్టించే బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు, దేశ ప్రజలు కూడా నమ్మరు. ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, విద్యార్థులు నిరుద్యోగులు సంపన్న వర్గాలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీయే ఉండాలి. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకి కానివ్వండి, తెలుగు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదైతే ఇండియా కూటమి ఉందో వారికి ఓట్లు అత్యధికంగా సీట్లు గెలిపించుకొని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమిని బలపరిచి మనం ఆశయాల్ని నెరవేర్చుకోవాల్సి కోరుతా ఉన్నాం.